సో, మనమేంటి చాలా ఇంపార్టెంట్. మన పిల్లలతోటి మనము వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు మనం కోపం పడడం అనేది చాలా సహజం అనమాట. కానీ ఎవరైతే ధ్యాన స్థితి లోపల కంటిన్యూయస్‌గా ఉంటున్నారో వాళ్ళు పిల్లల పట్ల కంటిన్యూయస్ ప్రేమతోటే ఉంటారు. ఆ ప్రేమ ధ్యానం యొక్క స్థితిని కూడుకొని ఉన్న ఆ విశ్వశక్తి కూడా మనలోంచి పొంగి పెర్లుతూ ఉంటుంది. పిల్లలు మన చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ మేధావులుగా తయారవుతారనమాట. ఎందుకంటే వాళ్ళు ధ్యాన స్థితిని వాళ్ళకి తెలిసిపోద్ది. వాళ్ళకి తీసేసుకుంటారు ఆటోమేటిక్‌గా. పిల్లలు బాగా క్యాచ్ చేసే స్థితిలో ఉంటారు. మన కోపముగా ఉన్నప్పుడు మన కోపాన్ని వెంటనే క్యాచ్ చేసుకుని వాళ్ళు కూడా అలా ఫ్యూచర్‌లో పెద్దయ్యాక వాళ్ళు కోపం కంట్రోల్‌లో లేకుండా ఆటోమేటిక్‌గా అలా వెళ్తూ అంటే కొంతవరకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. అలా అని చెప్పి పూర్తిగా కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఓన్ సోల్ ప్లాన్ వాళ్ళకుంటుంది. కానీ మన తరపు నుంచి ఇంకొంచెం మనం ఇంకా ఏ విధంగా అయితే బెస్ట్‌గా ఇవ్వగలుగుతాం అనేది అత్యుత్తమమైన సేవ ఏంటంటే మన పిల్లలతో మనం ఇంకా మరింత ధ్యాన స్థితిని పంచుకోవడమే ఫ్రెండ్స్. ఎంత లాభం ఉంటుందంటే, ఆ శక్తి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మన లోపల నిండి పొంగి ఇంత అది పొంగి పొర్లుతూ అలా వెళ్తూ ఉంటే, ఆ పిల్లలకేంటే ఆహ్, ఒక సర్వేలో తేలిందంటే, అనాథ పిల్లలు ఉన్నప్పుడు అందరూ వచ్చి ఆ అనాథ పిల్లలు, చంటి పిల్లలు వాళ్ళందరిని ఛాయాలొచ్చి, వాళ్ళు వీళ్ళొచ్చి అందరూ కౌగిలించుకొని ముద్దులు పెడుతున్నారని చెప్పి ఎవరో కంప్లెయింట్ చేశారు. వాళ్ళు సరిగ్గా నీట్‌గా ఉన్నా, లేకున్నా వచ్చేస్తున్నారండి ఏదో చెప్తే, సరే అని గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందంట ఇండియాలో. ఆ రూల్ ఏంటే ఎవరు కూడా పిల్లల్ని ఆహ్, హగ్ చేసుకోవద్దు, కౌగిలించుకోవద్దు అని రూల్ పెట్టిందంట. 6 నెలల్లో చాలా మంది పిల్లలు చనిపోతున్నారంట. అనేసరికి వెంటనే ఏంటి అబ్బా! ఇంతమంది పిల్లలు చనిపోతారు. లేదు లేదు అనేసి అందరూ ఖచ్చితంగా డైలీ ఒక 2 సార్లన్నా, 4 సార్లన్నా హగ్ చేసుకోవాలని కొత్త రూల్ పెట్టిందన్నమాట గవర్నమెంట్ మళ్ళీ. అనాథ శరణాలయాల్లో చిన్న పిల్లలు ఎవరుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఖచ్చితంగా హగ్ చేసుకోవాలని చెప్పారు. అంటే ఏంటంటే ఇదేంటి నార్మల్ ఫిజికల్ బాడీతో హగ్ చేసుకుంటేనే అంత లాభాలుంటే బతుకుతున్నారంటే ఇది ఎనర్జీ బాడీ ఉంటుందన్నమాట. మన ఎనర్జీ బాడీ చుట్టుపక్కల ఉన్న ఎనర్జీ బాడీతో మొత్తం ఎనర్జీ అంతా రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుందన్నమాట. అది మనకు ఇంకా తెలవడానికి నేను ఒక కోర్స్ కూడా ఉంది. ఇంగ్లీష్‌లో నేను ఒక కోర్స్ కండక్ట్ చేశాను. కనెక్టింగ్ విత్ ఎనర్జీ అని. ఓకే. ఆ కోర్సు తర్వాత డీటెయిల్స్ చెప్తాను. బట్ ఆ ఎనర్జీ అంతా కూడా మనకు అర్థమవుతాయి. మన లోపల శక్తి క్షేత్రం అంటారు. ఆరా అంటారన్నమాట. మన చుట్టూరంగా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. మన చుట్టూరు మనమున్న రూమ్‌లో మన ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా మరింత ఆ వ్యక్తిత్వ వికాసం గాని, పరిపూర్ణంగా ఎదగడం గాని, అందుకే చాలా చాలా గొప్ప స్థితి ఫ్రెండ్స్ అందరూ. ఇది ప్రహ్లాదుడు చిన్నప్పుడు తన గర్భంలో ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ ఆ గొప్ప ఋషుల ఆశ్రమంలో ఉన్నారన్నమాట వాళ్ళ అమ్మ. ఉన్నందువల్ల ఆ గొప్ప శక్తి క్షేత్రంలో ఉన్నందువల్ల పిల్లలు బాగా కడుపులో ఉన్న పిల్లలు ఇంకా బాగా క్యాచ్ చేస్తారు. తల్లి యొక్క ప్రశాంతత స్థితి నుంచి వాళ్ళు బాగా కడుపులో ఉన్నప్పుడే 6 నెలల వయసు నుంచి 6 నెల వస్తే 6 నెల నుంచి ఆ 9 నెలల మధ్యలో చక్కటి ధ్యాన స్థితిలో ఉంటారన్నమాట వాళ్ళకి. ఎవరుంటారు? అమ్మ ఎవరైతే ధ్యాన స్థితిలో కంటిన్యూయస్‌గా తన బాడీ లోపల అనీజీనెస్ పరాకు అనేది లేకుండా చక్కటి చిరునవ్వుతో చక్కటి బాడీని గమనిస్తే బాడీలో ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఏదో వేడిగానో, అనీజీగానో, ఏదో దురదనో అలాంటివన్నీ ఉండకుండా చక్కటి ఆనంద స్థితిలో ఉంటే చాలా ఆనంద స్థితిలోకి ఎప్పుడైతే వెళ్ళడం అనేది వస్తుందో వాళ్ళ కడుపులో ఉన్న పిల్లలు కూడా చాలా ఫాస్టెస్ట్ ధ్యాన స్థితికి కుదురుతుంది. లేకపోతే ఏమవుతుందంటే పిల్లలందరికీ కడుపులో ఉన్నప్పుడు అక్కడే ఉన్న పరాకు అటు ఇటు వెళ్ళరాదు, కదలరాదు. అన్‌ఈజీనెస్‌గా ఫీల్ అయ్యి రోజు ప్రే చేస్తుంటారు భగవంతుని. అబ్బా! ఈ గర్భ నరక కూపం అంటారన్నమాట దాన్ని. దాన్ని ఇందులోంచి బయటికి పడేయండి అని ఎంతోమంది అందరూ అలా కోరుకుని ప్రే చేసిన వాళ్ళే అన్నమాట. వాళ్ళు కొంచెం పూర్వజన్మ యొక్క స్మృతి ఉండడం వల్ల దేవుడా నన్ను ఇందులోంచి ఈ గర్భ నరక కూపం నుంచి బయటికి పంపించండి. ప్లీజ్ అని రోజు పంపిస్తే నేను ఈ జన్మంతా గూడా మిమ్మల్ని గుర్తుంచుకునే నేను. మిమ్మల్ని బాగా గుర్తుంచుకుని మోక్ష మార్గం వైపే ప్రయాణిస్తాను అని అందరూ అనుకుని పూజించే అంటే ప్రే చేసి ప్రార్థన చేసి మరి బయటికొస్తుంటారు చాలా మంది పిల్లలు. వాళ్ళు వాళ్ళు నా ఫ్రెండ్స్ గూడా అడిగాను ఇది. శాస్త్రాల్లో ఇలా రాసి ఉంది. ఓకే. సో, శంకరాచార్యుడు గాని, ఈ ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదో ఒక పాట గూడా ఉంది. ఆ పాట నాకు దొరికితే పంపిస్తాను. ఇది గర్భ నరకం దాని గురించి. పిల్లాడు ఏ విధంగా డెవలప్ అవుతాడు అన్నీ గూడా. అయితే కానీ ఎవరైతే ధ్యాన స్థితిలో ఉంటారో, ఆ పిల్లల వాళ్ళు గూడా పోయిన జన్మలో చక్కటి ధ్యానం చేసుకొనొస్తే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆ గర్భిణీ స్త్రీ గూడా చాలా ఆనందంతో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ పిల్లవాడు లోపల కడుపులో ధ్యానం చేస్తున్నాడన్నమాట. అలా పిల్లవాడు చేసినా, తల్లి చేసినా ఇద్దరు కూడా ఎదుగుతారన్నమాట చాలా ఫాస్ట్‌గా. సో, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట.